హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంట్లోనే సింపుల్గా ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మార్కెట్లో కొన్నట్టే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈజీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయండి. సో ముందుగా దీనికోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ నేను 1/2 లీటర్ తీసుకున్నాను. సో 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ మిల్క్ అనేది ఒక బౌల్లోకి ఇలా పక్కన తీసి పెట్టుకోండి. ఇది వచ్చేసి జిఎం వారిది ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ అండి. ఇది నాకు డిమార్ట్లో దొరికింది. మీకు జనరల్గా ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఇలాంటి ఐస్ క్రీమ్ పౌడర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో దాని మీదనే ఉంటుంది మన ప్రిపరేషన్ అంతా ఎలా చేయాలి అనేది. స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకోవడమే. సో ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి, ఇలా ఉంది పౌడర్ అయితే. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం కూడా ముందుగా మనం పాలు తీసి పెట్టుకున్నాం. సో దాంట్లో వేసేసి ఇలా కొంచెం కొంచెంగా మిక్స్ చేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చూసారా, చాక్లెట్ ఫ్లేవర్ నిజంగా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ కలర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకో పక్క మనం పాలు బాయిల్ చేసుకున్నాం కదా, సో చూసారా ఒకసారి బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిక్స్ అంతా కూడా వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా బాగా కలుపుకోవాలండి. ఇది చూసారా, ఇలా మనం కలుపుతూ ఉంటే ఈ పాల టెక్స్చర్ మొత్తం కూడా దగ్గర పడి చిక్కబడుతుంది అన్నమాట. ఇంతవరకు నా ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి ఒక్క వీడియోకి షార్ట్కి మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంటే ఇస్తాను. సో ఇది మన కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒక 1/2 అవర్ కూల్ అవ్వాలి రూమ్ టెంపరేచర్లో. అప్పుడు ఇలా చిక్కబడింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ లిడ్లోకి తీసుకొని ఒక 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే ఎక్కువ అవసరం లేదండి, 2 అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, బాగా దగ్గర పడి ఇలా చిక్కగా అయింది, ఇంకా చిక్కగా. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కూడా సాఫ్ట్ అండ్ సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి మీరు ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా, బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా సాఫ్ట్ అండ్ సిల్కీ టెక్స్చర్లో వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద ఇక్కడ నేను ఏంటంటే ఓరియో బిస్కెట్ ప్యాకెట్ అండ్ పర్క్ చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇవి కొంచెం స్మాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఈ ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకున్నాం కదా, సో ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. సో ఏంటంటే ఈ ఐస్ క్రీమ్లో మధ్య మధ్యలో మనకి ఇవి తగులుతూ ఉంటాయి. ఫ్లేవర్ అనేది మనం బయట మార్కెట్లో ఓరియో ఐస్ క్రీమ్ కొంటాం కదా, సో అలానే ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మిగిలిన ఈ చిన్న చిన్న పీసెస్తో పైన ఒక కోటింగ్ వేసేసి మీరు ఒక అల్యూమినియం ర్యాప్తో ఈ లిడ్ని క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెట్టాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. అల్యూమినియం ఫాయిల్ అందరికీ అవైలబుల్లో ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్స్కి ఇలాంటిది వస్తుంది కదా, సో ఇలాంటిది యూజ్ చేయండి. ఇది కూడా మీకు అల్యూమినియం ఫాయిల్ లాగే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీజర్లో ఒక నైట్ అంతా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే నేను అరౌండ్ 10కి మీకు తీసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో. టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకేముంది, మంచిగా సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. రెసిపీ నచ్చిందా? నచ్చితే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు ఐడియా వస్తుంది కదా చేయడానికి. థ్యాంక్ యూ.